నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. దేవరకద్ర నియోజకవర్గం దేవరకద్ర శాసనసభ్యులు అనుచరులు పారదర్శకతను తూట్లు పొడుస్తూ అధికారుల నిర్ణయాలను తుంగలో తొక్కుతూ అవకతవకలను అధికారులచే చేయిస్తూ వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారని సోమవారం మీడియా ముందు బహుజన సమాజ్ పార్టీ దేవరకద్ర ఇన్ఛార్జ్ బసిరెడ్డి సంతోష్ రెడ్డి అన్నారు. జిల్లా కలెక్టర్, జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వెంటనే దేవరకద్ర నియోజకవర్గంలో సందర్శించి అన్ని గ్రామాలలో ప్రతి వ్యవస్థను పరిశీలించి న్యాయం నొక్కబడిన చోటు గుర్తించి వ్యవస్థను సక్రమ దారిలో పయనించేటట్టు చేయాలని అన్నారు. క్షేత్రస్థాయిలో ఇందిరమ్మ ఇండ్లను పరిశీలన చేయకుండా ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు జి మధుసూదన్ రెడ్డి గారు, దాని తర్వాత లాల్కోట గ్రామంలో ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో ఇంతవరకు ఎస్సీ కాలనీలు, కనీసము ఎస్సీలు, మా ఊళ్ళో ఎస్సీలు లేరు, వాళ్ళకు ఒక ఇల్లు కూడా ఇంతవరకు కేటాయించలేని పరిస్థితులు ఉన్నారంటే వాళ్ళకి కనీసం అవగాహన లోపమా, లేకపోతే ఎమ్మెల్యేకు లాల్కోట మీద ఉన్నటువంటి పరిపాలన మీద అవగాహన లేనటువంటి వ్యవస్థను పూర్తిగా కనబడతా ఉన్నది. నేను గతంలో 2023 లాల్కోట గ్రామస్తులు అయితే కనీసం ఒక 65 మందితోన ఆ రోజు మహిళలందరూ కూడా తీసుకుపోయి స్థానిక ఎంపీడీఓ చింతకుంట మండలం సంబంధించిన ఎంపీడీఓ ఆఫీస్లో ఇల్లు లేని వ్యక్తులకు అందరికీ అప్లికేషన్ పెట్టడం జరిగింది, పెన్షన్ లేని అప్లికేషన్ పెట్టడం జరిగింది. మరి ఇంతవరకు కూడా ఈ కాలనీకి కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చేసి ఎవరికి ఇల్లు ఉన్నాయి, ఎవరికి ఇల్లు లేవని చెప్పేసి పరిశీలన కూడా చేయలేదు. ఇక్కడ అవసరం ఉన్నటువంటి గవర్నమెంట్కి సంబంధించిన ప్రభుత్వ ఖాళీ స్థలం చాలా ఉన్నా కూడా ఇక్కడ స్థలం లేదని చెప్పేసి వాళ్ళకి ఇల్లు కేటాయించకపోవడం మాత్రం విడ్డూరంగా ఉందని చెప్పేసి లాల్కోట గ్రామస్తులే కాదు, చింతకుంట మండలంలోని ప్రతి ఒక్క గ్రామంలో స్వయంగా జి మధుసూదన్ రెడ్డి గారికి ఉన్న శాసనసభ్యులు వారే అక్కడ ఉన్నటువంటి ఇందిరమ్మ ఇండ్ల పరిశీలన మొత్తం కూడా వారే స్వయంగా అక్కడికి వెళ్ళి చూసి మీ నాయకులు కాంగ్రెస్ పార్టీ చేసిన నాయకులు చేసినటువంటి పొరపాటును కూడా మీరు వారు సరి చేయాల్సిందిగా బహుజన సమాజ్ పార్టీ ద్వారా మేము కోరుతూ ఉన్నాం. కనీసం పేదోడికి ఈ ప్రభుత్వంలో అన్నా సరే పేదోడికి కనీసం ఇందిరమ్మ ఇల్లు వస్తుంది, పెన్షన్ వస్తుంది, వాళ్ళందరూ బాగుపడతారని చెప్పేసి అనుకుంటే ఇక్కడ కూడా నమూనాలను మాత్రమే చూపించి దేవరకద్ర అభివృద్ధి అని చెప్తున్న జిఎంఆర్ గారు ఒకటే చెప్తున్నా ఉన్నా. ప్రారంభోత్సవాలు కాదు జిఎంఆర్ గారు, కనీసం గ్రామాల్లో ఉన్నటువంటి వ్యవస్థ పరిశీలన మీరు చేయండి అని చెప్పేసి అడుగుతా ఉన్నా. ప్రతి గ్రామంలో కూడా ఈరోజు ఇల్లు లేనటువంటి పేదలు ఇళ్ల కోసం ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి దాని తర్వాత పెంచినటువంటి మహిళలు పెన్షన్ల కోసం ఇబ్బంది పడుతూ ఉన్నారు. మీరందరూ కూడా వెంటనే ఈ యొక్క గ్రామాన్ని చింతకుంట మండలంలో ఉన్న ప్రతి ఒక్క గ్రామాన్ని సందర్శించి మీరే స్వయంగా పర్యవేక్షించి ఇక్కడ ఉన్న ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు అందరికీ న్యాయం చేయాలని, అర్హులకు అందరికీ కూడా ఇల్లు కేటాయించాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. జై భారత్. ఒక 7 మంది నివసిస్తున్నట్టు కుటుంబం లాల్కోట గ్రామంలో ఈ ఇంట్లో దాదాపు 7 మంది మగవాళ్ళు, దాని తర్వాత 10 మంది ఈ కుటుంబాన్ని ఈ రోజు ఇందిరమ్మ లబ్ధిదారుల లిస్టు ఎందుకు చేర్చాలి? ఒకవేళ ఇందిరమ్మ లబ్ధిదారుల లిస్టులో ఇటువంటి కుటుంబాలు ఉన్నా కూడా ఆ రోజు జి మధుసూదన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే 5 లక్షల రూపాయలు మీకు ఏ రకంగా సరే 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందంటే ఇక్కడ ఉన్నటువంటి నిబంధనలన్నీ తీసుకొస్తుంది. ఈ ఇంట్లో కవర్ కూడా కప్పుకోలేనటువంటి వ్యక్తి, ఈ ఇంట్లో కనీసం కరెంటు కూడా పెట్టలేనటువంటి వ్యక్తి, మరి ఇంట్లో 7 మంది నివసించిన వ్యక్తి ఎట్లకెళ్ళి 2 లక్షల రూపాయలు బేస్మెంట్ వేసుకుంటాడని చెప్పేసి నేను నిలదీస్తూ ఉన్నా. మరి ఇటువంటి కుటుంబాలన్నీ కూడా జి మధుసూదన్ రెడ్డి గారు శాసనసభ్యులు గారు ఈ కుటుంబాలన్నింటినీ కూడా దత్తత తీసుకొని ఈ కుటుంబాలకు దాదాపు ఆయనే పూర్తిగా 5 లక్షలు ప్లస్ 2 లక్షలు వ్యక్తిగత సహాయం చేసి వీళ్ళకందరూ కూడా 7 లక్షల రూపాయలతో ఇక్కడ ఇందిరమ్మ ఇల్లును కట్టియాలని చెప్పి బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తాను. రెక్కాడితే డొక్కాడని పేదలకు ఈరోజు ప్రభుత్వం నుంచి మేము 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి మీరు ప్రగల్భాలు చెప్పుకున్నట్టు మీరు ఈరోజు కనీసం బేస్మెంట్ను కూడా బయటికి తీసుకొచ్చి వాళ్ళు కట్టుకోలేని పరిస్థితులు వాళ్ళు ఉన్నప్పుడు మరి వాళ్ళకి ఎందుకు మీరు సహాయం చేయాలని చెప్పి అడుగుతా ఉన్నా. జిఎంఆర్ సేవా సమితి ద్వారా మీరు అనేక కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ మరి ఇటువంటి కుటుంబాలు మీకు ఎందుకోసం కనబడతలేవు? అధికారం రాకముందేమో పేదోళ్ళ ఇల్లు గుర్తుకొచ్చినాయి మీకు, అధికారం వచ్చిన తర్వాతనేమో పైసలున్న ఇల్లు గుర్తుకొస్తున్నాయి మీకు తప్ప పేదోడి మరి ఆకలి గుర్తుకొస్తున్నాయని చెప్పేసి నేను మీకు తెలియజేస్తా ఉన్నా. వెంటనే ఇటువంటి కుటుంబాలన్నీ కూడా దత్తత తీసుకొని వారి యొక్క కుటుంబాలు ఇందిరమ్మ ఇల్లు నిర్మించే వరకు కూడా మీరు మంచి చేయాలని చెప్పేసి మీ పరిపాలన మంచి చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. లేని సందర్భం ఇటువంటి కుటుంబాలందరినీ కూడా ఎంపీడీఓ గారిని చూసినాం, మరి ఇక్కడ ఉన్నటువంటి మధుసూదన్ రెడ్డి గారిని చూసినాం. ఇంకా కలెక్టర్ కార్యాలయం ముట్టడి మాత్రం మిగిలి ఉన్నది. చింతకుంట మండలంలో బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో పేదలందరినీ కూడా తీసుకుపోయి కలెక్టర్ ఆఫీస్ కాడ కూర్చోబెట్టుకుని వీళ్ళకందరికీ ఇండ్లు ఇచ్చే వరకు కూడా నిరసన కార్యక్రమాలు తెలియజేస్తామని బహుజన సమాజ్ పార్టీ ద్వారా తెలియజేస్తాం. జై బీఎస్పీ, జై భారత్.